నా మూవీ చాలా బాగుంది. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలా చూసాం అనుకోలేదు. నిజం చెప్పాలంటే తమన్ బీజిఎం చంపేశాడు. ఒక ఫ్యాన్ బాయ్గా వచ్చిన సుజిత్ ఇంత గొప్పగా తీసాడని నేను కూడా అనుకోలేదు. అసలు ఆ మ్యూజిక్ కానీ, అసలు ఒక ఫ్లాప్ సినిమా చూసి ఒక డైరెక్టర్ ఒక హీరోకి ఫ్యాన్ అయితే ఎలా ఉంటుంది, ఒక ఫ్యాను డైరెక్టర్ అయితే ఎలా తీస్తారనేది సుజిత్ చూపించేశాడు. 12 సంవత్సరాల ఆకలి మాకు తిరిగిపోయింది అనుకోండి. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఇంటర్వెల్ సీను అసలు పవన్ కళ్యాణ్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. దీనికి మించి మళ్ళీ మేము చూస్తామని కూడా అనుకోవట్లేదు. సో ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పలేమన్నా. 12 సంవత్సరాల ఆకలి తీర్చేశాడు. ఈ మాత్రం చాలు మాకు. సో ఫైట్స్ అయితే అసలు ఆ జపాన్ ఫైట్స్ కొన్ని ఉంటాయన్న. అసలు జపనీస్ ఇంట్రడక్షన్ కానీ, అసలు ఆ జపనీస్ స్టైల్లో ఫైట్స్ కానీ, అసలు ఈ మధ్య కాలంలో మా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విధంగా మేము ఎప్పుడు చూడలేదు. సో ఇది చాలా కొత్తగా ఉంది. అది కాకుండా అది ఒక రేంజ్ అనుకోండి. దాని గురించి మనం ఏం చెప్పలేం. ఆ విధంగా తీశాడు ఆయన. స్క్రీన్ ప్లే లాగ్ ఉన్నాయి బ్రో. ఆ సెకండ్ హాఫ్ కొంచెం ఎవరన్నా ఎమోషనల్ కొద్దిగా ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు కొంచెం లాగ్ అంటారు కానీ, సో నాకు నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నచ్చింది. సో అన్నది అలా సీన్ అంతా లాగ్ అంతా ఏం లేదన్న. అసలు నిజం చెప్పాలంటే ఇది పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. రేటింగ్ నేనైతే 3.5 నుంచి 4 మధ్యలో అన్న. సాహు సినిమాకి దీనికి కొంచెం కనెక్షన్ పెట్టారు. సో దీనికి పార్ట్ 2 కూడా ఉంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఒక్క ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ గారిని చూసే అసలు అది వేరు. మొన్న RRR చూసాం రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారిని. అసలు ఆ సినిమా అయితే అసలు అది వేరే లెవెల్ అనుకోండి. సో అలా వీళ్ళిద్దరు కూడా ఒక కాంబినేషన్ పడితే చూడాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక. సో ఇది కూడా పడితే సెట్ అయిపోతుంది అనుకుంటాను ఇండస్ట్రీ మొత్తం. ఓకే, ఇప్పుడు సాహోను ఈ సినిమాను వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అన్న. అసలు ఇది తిరుగులేదు మళ్ళీ. బీజం అదిరిపోయింది. ఓన్లీ పవర్ స్టార్ యాక్టింగ్ ఊరా మాస్, నో వర్డ్స్, మామూలుగా లేదు, అదిరిపోయింది అంతే. ఉంది బ్రో, ఒక చిన్న లింక్ అంతే, కానీ మామూలుగా లేదు. నాకైతే నచ్చిందన్న. 4 out of 5. మోస్ట్లీ పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా కనిపించారు. ఇప్పటి వరకు అంత స్టైలిష్గా నేనైతే చూడలేదు. ఆయన కెరియర్లోనే ఇది బెస్ట్ మూవీ. సుజిత్, తమనన్న అయితే ఇంకెరగ తీస్తారు. థ్యాంక్ యూ. మ్యూజిక్ ఎంత సూపర్గా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అదే చెప్తున్నా, తమనన్న మామూలుగా కొట్టలేదు. అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, ఇంకా ఇరగ తీసాడు. థ్యాంక్ యూ. లేదు లాగ్ అలాంటివి ఏం లేదు. ప్రతి సీన్ ఎలివేషనే అన్న. మీరు ఒకసారి తప్పకుండా చూడాలి అందరూ. 150 రూపీస్ టికెట్ పెట్టుకొని వస్తున్నామంటే వర్త్ సినిమా? 150 అది చాలా వర్త్ అన్న. మీరు ఈ కాలంలో ఇదే నాకు తెలిసి బెస్ట్ మూవీ రిలీజ్ అయింది నా వరకు అయితే. బ్రో నేను 3rd టైం రావడం, ఇంక అంతకు మించి నేను ఏం చెప్పాలో నాకు తెలీదు. 3rd టైం. యాక్టింగ్ అంతా ఎలా ఉండింది బ్రో? ఆబ్వియస్లీ బాగుంది బ్రో. స్క్రీన్ ప్రెజెన్స్ ఇరగ తీస్తారు అసలు. 2 వచ్చే మరి ఫినిష్ చేశారని చెప్పారు. వర్తా 2 రావాలి, అదే చెప్పారు కదా. 2 వస్తేనే ఒక కంప్లీట్నెస్ వస్తుంది. క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద హిస్టరీ ఉన్నట్టు ఫ్రేమ్ చేశారు. అదంతా 2లో చూపిస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2కి ఎంత వెయిట్ చేస్తున్నారు? చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇది తీసుకున్నంత టైం లేకుండా త్వరగా వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత సార్? 10 out of? నేను ఇంకేం చెప్పాలన్నా మీకు రేటింగ్. నేను 3rd టైం అంటుండే. ఈ 3 రోజుల్లో 3 సార్లు వచ్చాను నేను సినిమాకి. సినిమా సూపర్ ఉంది. ఇంకేంటి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అంతా సూపర్ ఉంది. లవ్ సీన్ లేదు కానీ 100% మాస్. ఫైట్ సీన్ எல்லாம் வேற மாதிரி இருக்கு, தாறுமாறா இருக்கு. ரொம்ப நல்லா இருக்கு. ஓகே சார், சூப்பர். பவன் கல்யாண் மீன்ஸ் மாஸ். இன்ட்ரோடக்ஷன் சீன் ரொம்ப பிடிச்சிருந்துச்சு. பவன் கல்யாணோட இன்ட்ரோடக்ஷன் சீன் இருக்குல்ல, அது ரொம்ப பிடிச்சிருந்துச்சு. ஃபைட் சீன்லாம் மாஸ் தரம். ఓవర్గా సూపర్ హిట్. ఓవర్గా సూపర్ హిట్. ఫైట్ ఓకే, నార్మల్గా సూపర్ హిట్ అంతే. హెవీగా అంతా ఏం లేదు. బ్లాక్ బస్టింగ్ సూపర్ హిట్ ఉంది. లవ్ సీన్స్ అదంతా వేస్ట్. బాగా నార్మల్ ఫైట్ సీన్ దా బాగుంది, ఇంకేం లేదు. అర్జున్ దాస్ ఎంత వచ్చినాడు? అది ఓకే, నార్మల్గా వచ్చి ఫైట్ సీన్ ఓకే, ఈ యాక్షన్ ఓకే. లవ్ సీన్ బస్ సెట్ కదా. ఈవెంట్ సెట్ బ్రో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేరే లెవెల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ అంటే చూపించాడు అన్న. జై పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం కదా, తన సత్తా తను చూపించాడు అంతే. పవన్ కళ్యాణ్ బాగుంది, బాగా హిట్, అన్నీ బాగుంది. యాక్టింగ్ ఎంత బాగుంది?
సినిమా ఎట్లున్నది బ్రో? పర్లేదు చూడొచ్చు సార్. లాగ్ ఏదైనా ఉందా? బోర్ కనిపిస్తుంది మూవీలో. పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ ఫైట్ సీన్ అన్నీ బాగుంది. పవన్ మిస్ కళ్యాణ్ యాక్టింగ్ అది చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అది మ్యూజిక్ బాగున్నది, సూపర్గా ఉన్నది సినిమా. ప్రతి ఒక్క సీన్ భయంకరంగా ఉన్నది. ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి అట్నే. భయంకరంగా ఉన్నది, సూపర్గా ఉన్నది. இல்லை ஃபைட்டு வந்து வேற மாதிரி தெளிவா வேற மாதிரி పవన్ కళ్యాణ్ యాక్టింగ్ மஜா மஜா வருது தெளிவா வேற மாதிரி தெளிவா